అందరికీ ప్రైజ్ లార్డ్. నేను మీ ఆదల రవి. అభినయ్ దర్శన్కి క్రైస్తవులు ఫోన్లు చేసి, అన్నా నువ్వు శుద్ధపూసవి, నువ్వు మళ్ళా రావాలనే, నువ్వు మళ్ళొచ్చి క్రైస్తవ్యం కోసం రక్తం గార్చి ప్రాణం పెట్టాలా అని అనేసి మరి క్రైస్తవులు బాగా ఫోన్లు చేస్తారట ఎవరో. మరి ఆ క్రైస్తవులు ఎవరో నాకైతే తెలియదు, కానీ ఆ శుద్ధపూసకి ఫోన్లు చేసే శుద్ధపూసలు ఎవరో నాకు అర్థం కావట్లేదు. ఒక దొంగని నిరూపించినప్పుడు వారిని 4 రోజులు ఊరు బయటికి వెలివేసిన మనుషుల్లాగా మనం చేస్తేనే, బుద్ధి జ్ఞానం వచ్చేలాగా చేస్తేనే, తన తప్పు తాను తెలుసుకొని పశ్చాత్తాపపడి దేవుడి దగ్గర మనుషుల దగ్గర పశ్చాత్తాపపడి చేసిన తప్పుని ఒప్పుకొని, నేను తప్పు చేశాను, తెలిసి తెలియక తప్పు చేశాను, ఆ సమయంలో సాతాను ఏదో నాలో దూరి నేను అలా చేశాను అని చెప్పుకొని రియలైజ్ అయ్యేటోనైనా క్షమించవచ్చు. కానీ ఒక తప్పు చేసి నేను ఆ తప్పు చేయలేదు, నేను చేసింది కాదు ఆ తప్పు అని పదే 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 ఆ పనికిరాని ఇంటర్వ్యూలు, పనికిరాని ఛానళ్ళలోకి వెళ్ళి ఇంటర్వ్యూలు ఇస్తూ క్రైస్తవులకి ఇంకా మసిబూసి మారేడుగాయలు చేసి వాళ్ళని నమ్మించాలి అని ప్రయత్నం చేస్తున్నాడు ఈ నిమిషానికి ఒక వేషం వేసే దొంగ అభినయ్ దర్శన్ అనేవాడు. ఇటువంటి దొంగని మీరు ప్రోత్సహిస్తున్నారని వాడే తన ఛానల్లో, ఇంకా అనేక ఛానళ్ళల్లో, ఇప్పుడు కొన్ని ఛానళ్ళు ఉన్నాయి, సిగ్నేచర్ స్టూడియో అని ఒకటి ఉంటుంది. వాళ్ళు కొంతమంది ఇంటర్వ్యూలు చేయించుకోవడానికి మనకు నచ్చిన ఒక ఇంటర్వ్యూ చేసే వ్యక్తితోటి డబ్బులు ఇప్పించి మనం ఇంటర్వ్యూలు చేయించుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ చాలామంది ఇంటర్వ్యూ చేసేవాళ్ళు మనం చూస్తూ ఉంటాం ఛానళ్ళల్లో. వాళ్ళకి ₹1,00,000 ఇస్తే ఒక వ్యక్తి, 70,000 ఇస్తే ఒక వ్యక్తి, 90,000 ఇస్తే ఒక వ్యక్తి, 50,000 ఇస్తే ఒక వ్యక్తి, ఇలా మనం డబ్బులు ఇచ్చి ఇంటర్వ్యూలు చేయించుకునే ఛానళ్ళు ఉన్నాయి. కేఆర్ టీవీ అని ఉంటుంది, క్రాంతి అని ఉంటాడు. వాళ్ళు మరి తీసుకుంటారో లేదో డబ్బులు ఇంటర్వ్యూలు చేయించుకోవడానికి నాకు తెలియదు, కానీ సిగ్నేచర్ స్టూడియో అని ఒకటి ఉంటుంది. దానికి మాత్రం దాని ఓనరు, దాని మేనేజింగ్ డైరెక్టర్, దాని CEO ఇంటర్వ్యూ చేస్తే ఒక లెక్క, ఆయన కిందున్నోళ్ళు ఇంటర్వ్యూలు చేస్తే ఒక లెక్క అని ఆ లెక్కల ప్రకారం ఉంటుంది డబ్బులు ఇంటర్వ్యూలు చేయించుకోవడానికి. వీళ్ళు పబ్లిసిటీ రావడం కోసం, నేను పెద్ద తురుము అని క్రైస్తవులకి, హిందువులకి, ముస్లింలకి అందరికీ తెలవడం కోసం ఆ స్టూడియోలకు పోయి ఇంటర్వ్యూలు చేయించుకుంటూ ఉంటారు. మరి ఆ క్రైస్తవులు ఎన్నెన్ని డబ్బులు పంపిస్తూ ఉన్నారో కానీ ఆ రెడ్ టీవీ అని, ఆ సిగ్నేచర్ స్టూడియో అని, ఆ కేఆర్ టీవీ అని, ఇంకా చాలా ఛానళ్ళకు పోయి పిల్లగాడు అభినయ్ దర్శన్ అనే పిల్లగాడు, నేను శుద్ధపూసని నేను చేసుకోలేదు, ఏదైతే అది ఉందో, ఏదైతే నేను అటెంప్ట్ చేయించుకున్నానో, నా పైన నేను ఏదైతే మర్డర్ ప్లాన్ వేయించుకున్నానో, ఎక్కడెక్కడనైతే నేను కోపించుకోవాలనుకున్నానో అది నేను చేసింది కాదు అని ఆ ఛానళ్ళలోకి వెళ్ళి మసిబూసి మారేడుగాయలు చేద్దాం క్రైస్తవుల్ని, ఇంకా నమ్మిద్దాం అనేసి అదే ప్లాన్ తోటి అదే తరహాలో ఇంకా మాట్లాడుతూనే ఉన్నాడు. అర్థమవుతుందా మీకు? ఇంకా మాట్లాడుతూనే ఉన్నాడు, ఇంకా క్రైస్తవుల్ని మోసం చేయాలి. ఎవడో క్రైస్తవులు అంటున్నారట, అన్నా నువ్వు రావాలనే జనాలలోకి అంటున్నారట. మొన్నటిదాకా అజయ్ బాబుని మొన్న ఏం చెప్పాడు, మొన్న పోరగాడు, ఈ అభినయ్ దర్శన్ అనే పోరాడు నిమిషానికి ఒక వేషం వేస్తా ఉన్నాడు. ఫస్ట్ ఏమన్నాడు చెప్తా నేను మీకు. ఫస్ట్ ఏమన్నాడు, సినిమా హీరోని అవుతానన్నాడు. తర్వాత ఏమన్నాడు, పాస్టర్ని అవుతా అన్నాడు. సినిమా హీరో వేషం తీసేశాడు, మళ్ళీ అది తీసేసి పాస్టర్ వేషం కప్పుకున్నాడు. అది తీసేసి క్రైస్తవ ఉద్యమకారుల్లాగా వాళ్ళకి పాస్టర్లకి సమస్య వస్తే సహాయం చేసినట్టు క్రైస్తవ ఉద్యమకారుడు వేషం వేశాడు. అది కూడా తీసేశాడు. ఈరోజు నేను పాస్టర్ని కాదు, ఏది కాదు, నేను ఒక సువార్థికుడిని, నేను ఒక ఇవాంజలిస్ట్ని అంటున్నాడు. ఈరోజు ఏమంటున్నాడంటే నేను ఒక రాజకీయ నాయకుడిని అంటున్నాడు. నువ్వు హీరోవా? నువ్వు పాస్టరువా? నువ్వు క్రైస్తవ ఉద్యమకారుడువా? నువ్వు లేకపోతే రాజకీయ నాయకుడువా? నువ్వు ఇవాంజలిస్టువా? నువ్వు సువార్థికుడువా? అసలు ఎవడు నువ్వు దశావతారం సినిమాలో నీకు 10 అవతారాలు ఉన్నాయా? ఎన్ని అవతారాలు ఉన్నాయి నీకు? మొన్న ఒక నకిలీ వేషం వేసావు. మొన్న అజయ్ బాబుని ఏమని తిట్టాడు?
ఒరే అజయ్ బాబు, నా నీ అంత చూస్తా, నీ సంగతి చూస్తా, నీ కథలన్నీ నేను బయట పెడతా, నీ కథలన్నీ అతిగా తెలిసిన వ్యక్తులలో ప్రప్రథమ వ్యక్తి నేను. నువ్వు నేను ఇద్దరం కలిసి ఒకే బెడ్ మీద పడుకున్నాం. నువ్వు నేను కలిసి ఒకే కంచంలో తిన్నాం, ఒకే మంచం పైన పడుకున్నాం. నీ గుట్టు రట్టు చేసే బాధ్యత నాదే. నీ బతుకు మొత్తం బయట పెడతాను. నీ 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 బతుకు నాకు తెలియదు అనుకున్నావా? నీ దొంగ పనులు, నీ లంగ పనులు, నువ్వెంత దొంగవో నాకు తెలియదు అనుకున్నావా అని మాట్లాడాడా? ఓహో, ఈడేం నా పైన దొంగ వాడికి నాకు మధ్యలో ఉన్న ఈ లావాదేవీల విషయాలు కానీ, ఈ కుమ్మక్కులు కానీ యాడ బయట పడతాయో అని అజయ్ బాబు అభినయ్ దర్శన్ అనేటోడికి ఫోన్ చేస్తే, వీళ్ళిద్దరూ తీపి మాటలు, ప్రేమ మాటలు, అంటే ఒకరినొకడు బయట వేసుకోకుండా, క్రైస్తవ్యంలో ఇజ్జత్ పోగొట్టుకోకుండా మొత్తం గుట్టు మొత్తం రట్టవుతుందని ఇద్దరు మళ్ళా కుమ్మక్కయ్యి, మళ్ళీ ఇద్దరు ఒకటయ్యి నిన్న రెడ్ టీవీ అని ఒక టీవీ ఛానల్లోకి వెళ్ళి వీడు ఈ అభినయ్ దర్శన్ అనేటోడు ఇంటర్వ్యూ ఇస్తూ, ఎప్పుడు అజయ్ బాబు అభినయ్ దర్శన్ అనేటోడు ఇద్దరు కలిసి కుమ్మక్కాయ మాట్లాడుకున్న తర్వాత, అంతకుముందు ఏం మాట్లాడాడు ఇప్పుడు మీకు వినిపిస్తాను నేను. ఇది మాట్లాడిన తరువాత ఏది వీళ్ళిద్దరూ కుమ్మక్కయ్యి, నువ్వు నా గురించి బయట పెట్టద్దు, నేను నీ గురించి బయట పెట్టద్దు, ఇప్పటికే తుఫు అని నిన్ను జైలుకు పంపించారు. ఆల్రెడీ నేను కూడా నా పైన నీలాగనే నేను కూడా ఒకప్పుడు 2020 నాకు తెలిసి 2022లో అనుకుంటా, 22లో నా పైన నేనే నీలాగనే మర్డర్ ప్లాన్ వేయించుకొని క్రైస్తవ ప్రజల దగ్గర అందరి దగ్గర పేరు తెచ్చుకుందాం అనుకున్నాను. నాది ఫెయిల్ అయిపోయింది, నీది ఫెయిల్ అయిపోయింది. ఆ రోజుల్లో నేను ఎక్కువ ఎవడికి పరిచయం లేదు కాబట్టి నేను జైలుకు పోలేదు. ఇప్పుడు నువ్వు పోయొచ్చినావు అని అజయ్ బాబును అభినయ్ దర్శన్ ఇద్దరు మాట్లాడుకొని ఒక బేరానికి వచ్చి, ఇప్పుడు ఆ రెడ్ టీవీ అనే ఛానల్లోకి వెళ్ళి ఈ అభినయ్ దర్శన్ అనేటోడు అజయ్ బాబు మళ్ళీ శుద్ధపూస అని దశావతారం ఎన్ని అవతారాలు ఎత్తాడో. ఒకసారి నీ బతుకు మొత్తం నాకు తెలుసురా నాయన, నిన్ను మొత్తం బయట పెడతాను, నీ బతుకంతా నా దగ్గర ఉంది, నీకంటే ఎక్కువ తెలిసిన వ్యక్తి ఎవడు లేడు, నీ గురించి బాగా తెలిసిన వ్యక్తి నేనే, నీ బతుకు చిట్టా మొత్తం విపుతా, ఒకే కంచంలో తిన్నాం, ఒకే మంచంలో తిన్నాం, ఒక్కో గోతులో ఉచ్చబోసాం అని మాట్లాడిన ఈ అభినయ్ దర్శన్ అనేటోడు మళ్ళీ అవతారం మార్చి, అజయ్ బాబు సూపర్ మ్యాన్, నేనే ఏదోని కానీ అజయ్ బాబు సూపర్ అని చెప్తా ఉంటాడు. వీడి లంగా పనులన్నీ ఈ వీడియోలు ఉన్నాయి, ఒక్కొక్కటిగా మనం మాట్లాడుకుందాం. దొంగనా అన్నమాట వీళ్ళు. కాబట్టి క్రైస్తవులారా, వీళ్ళని ఎలా చూస్తారు అనేది మీ విజ్ఞతకి వదిలేస్తున్నాను. ఇటువంటి ఎదవలు తమ స్వార్థం కోసం, వాళ్ళే బ్రతకడం కోసం మైకులు పట్టుకొని డైలాగులు నేను వేస్తాను, మీరు వేస్తారు. రోడ్డు మీద కుక్కలు, నువ్వు ఎలా పోయినా, నువ్వు మినిస్టర్ లెవెల్లో పోయినా, ఫార్చునర్ కార్లో పోయినా, చిన్న డిజైర్ కార్లో పోయినా, చిన్న నానో కార్లో పోయినా, కుక్కలు ఎమ్మటి పడాలంటే కార్ల ఎమ్మటి పడతానే ఉన్నాయి, బైకులు ఎమ్మటి పడతానే ఉన్నాయి, మంచోడు ఎమ్మటి పడతానే ఉన్నాయి, చెడ్డోడు ఎమ్మటి పడుతూనే ఉన్నాయి. మేము మంచోళ్ళం, క్రైస్తవ్యంలో గొప్ప వాళ్ళం, మేము ఎమ్మెల్యేలు అవుతాం, మేము ఎంపీలు అవుతాం, మాకు ఆర్థికంగా సహకరించండి అని రోజు స్కానర్లు, ఫోన్పేలు, గూగుల్ పేలు, బ్యాంక్ అకౌంట్లు పెట్టుకొని ఫుల్లో డబ్బులు సంపాదించుకుంటూ ఆ ఛానల్లోకి వెళ్ళి ఈ ఛానల్లోకి వెళ్ళి మాట్లాడి మతాల మధ్య మతాలకి, కులాల మధ్య కులాలకి స్విచ్చులు పెట్టే ఈ అభినయ్ దర్శన్ అనేటోడు ఈ అజయ్ బాబుని మీరు వెనకేసుకొచ్చి డబ్బులు పంపించి వాళ్ళని కోటీశ్వరులను చేస్తున్నారు. క్రైస్తవులకు వాళ్ళ ద్వారా వచ్చే పీకుడు పని ఏమీ లేదు. ఈడేం మాట్లాడుతున్నాడో ఒకసారి విన్నాం. నెక్స్ట్ అజయ్ బాబు గారు మీ మీద కూడా కౌంటర్ వీడియో చేస్తాను సార్. ఏంటి, క్రైస్తవ సమాజం నుంచి అభినయ దర్శన్ బహిష్కరించాలి. అరే నువ్వెవడరా నన్ను బహిష్కరించడానికి? గుర్తుపెట్టుకోండి, అజయ్ బాబు నీ గురించి కూడా కౌంటర్ వీడియోలు చేస్తానరా. అభినయ్ దర్శన్ అనేటోని క్రైస్తవ్యం నుంచి బహిష్కరించాలి అంటున్నావు, నువ్వెవాడ్రా బహిష్కరించడానికి అంటున్నాడు మన అభినయ్ దర్శన్. ఇప్పుడు ఈ ఏషం వేసాడా, ఈ ఏషం తీసేసి మరో ఏషం వేస్తాడు. ఈడు ఒక మాట మీద నిమిషానికి
ఒక కోటి అవతారాలు ఎత్తేటోడు ఎవడైనా ఉన్నాడంటే వాడు అభినయ దర్శనే. ఒక నిమిషానికి కోటి అవతారాలు ఎత్తేవాడు ఇంకెవడన్నా భూమి మీద ఉన్నాడంటే ఈడు తప్ప ఇంకెవరు లేడు. అర్థమైందా? చూడండి, మీరే చూపిస్తాం మీకు. నన్ను బహిష్కరిస్తావా నువ్వు? నువ్వు పెద్ద పుడింగా క్రైస్తవ సమాజానికి? నువ్వే పెద్ద దొంగ. నువ్వేమైనా పుడింగువా ఏంట్రా అజయ్ బాబు? నువ్వేమైనా పుడింగువారా? నువ్వే పెద్ద దొంగవి అని అంటా ఉన్నాడు అభినయ దర్శన్. నేను అనట్లేదు. అభినయ దర్శన్ అనేటోడు ఒక గుంటలు ఉచ్చబోసారట, ఒక కంచంలో తిన్నారట, ఒక మంచంలో పడుకున్నారట. వీళ్ళిద్దరికే తెలుసట లావాదేవీల గురించి. నీ బతుకు గురించి నాకు తెలియదారా? నువ్వు పెద్ద దొంగవి, నువ్వు పెద్ద పుడింగువారా అంటా ఉన్నాడు. వినండి. నీతో సహవాసం అయిన తర్వాత నేను చెడిపోయాని చెప్పి అందరు నన్ను అంటారు. అదంటే సంవత్సరం నుంచి అంటే నన్ను దూరం పెట్టాడట. సంవత్సరం నుంచి నువ్వు నాతో ఎందుకు దూరంగా ఉన్నావో, అజయ్ బాబుకి అభినయ దర్శన్కి మాటలు ఎందుకు లేవో, ఏం జరిగిందో క్షుణ్ణంగా పిన్ టు పిన్ అన్ని చెప్తాను అజయ్ బాబు. అంటే వీళ్ళిద్దరి మధ్యలో ఏం జరిగిందో అంటున్నాడు కదా. వీళ్ళిద్దరి మధ్య ఏది జరుగుండదు. ఒక లావాదేవీలు అంటే వీళ్ళిద్దరూ కలిసి ఇంటర్వ్యూలు చేయడం, వీళ్ళిద్దరు కలిసి ఎక్కడన్నా సమస్య ఉన్న దగ్గర పోయి మైకులు పట్టుకుని ఓ అని కుక్కలు ఒరిగినట్టు ఒర్రటం, ఇలాంటి పనులు చేశారు. కాబట్టి వీళ్ళిద్దరు కలిసికట్టుగా గ్రూప్ మ్యాచింగ్ చేస్తున్నారు. కాబట్టి వీడికి పంపించే డబ్బులు ఆయనకి ఎవడైనా పంపించుంటాడు, లేకపోతే ఆయనకు పంపించే డబ్బులు వీడికి ఏమైనా పంపించుంటాడు. వీళ్ళిద్దరికీ ఏదో మిస్ మ్యాచ్ అయింది ఇక్కడ. దాని ద్వారానే వీళ్ళిద్దరికీ గడాబిడి జరిగింది. నాకు చాలామంది ఫోన్లు చేసేటోళ్ళు, నా తల్లుళ్ళు లాంటి వాళ్ళు, పాపం 50-60 సంవత్సరాలు ఉన్న నా తల్లులు ఫోన్లు చేసి, అవును మీది ఖమ్మమే అంటావు, హైదరాబాద్లో ఉంటా అంటావు, ఆదల రవి గారు మీ అజయ్ బాబు కూడా అక్కడనే కదా, ఇద్దరు కలిసి మంచిగా చేయొచ్చుగా అంటే అజయ్ బాబు దొంగ అని నేను వీకేఆర్ఏ బయట పెట్టింది. ఇప్పుడు రేపు పొద్దున ఈ వీడియో అనంతరం అజయ్ బాబు గురించి నెంబర్ 1 వీడియో వస్తుంది, వీక్షించండి. చచ్చిపోతారు మీరు చూస్తే. అర్థమైందా? అసలు మొదటి దొంగ ఈయన కాదు, ఎవరు? అభినయ దర్శన్ కాదు. 2021లోనో 2022లోనో ముందల ఇట్లాంటి మర్డర్ తన పైన తాను ఏపించుకొని క్రైస్తవుల దగ్గర మెప్పులు పొందాలనుకున్నది అజయ్ బాబే. ఆ వీడియోలు, ఆ ఫోటోలు, ఆ కథ అంతా నేను రేపు బయట పెడతాను. రేపు ఇయ్యాల కాదు, రేపటి వీడియోలో వస్తుంది, క్షుణ్ణంగా చూడండి. అయితే ఈడు ఆయనను ఎందుకు తిడుతున్నాడు ఇప్పుడేనంటే, వీళ్ళిద్దరూ 1 year ఒకళ్ళనొకళ్ళు దూరం పెట్టుకున్నారట. ఎందుకు దూరం పెట్టుకోవాల్సి వచ్చిందయ్యా అంటే, వీళ్ళిద్దరికి ఒక దగ్గర మిస్ మ్యాచ్ వచ్చింది డబ్బుల దగ్గర. ఎందుకు వచ్చిందయ్యా అంటే, ఇద్దరు కలిసికట్టుగా ఒకే గుంటలో వచ్చబోస్తున్నారు, ఒకే గుంటలో ఒక మంచం మీద పడుకుంటున్నారు, ఒకే కంచంలో తింటున్నారు. ఈ క్రమంలో ఈయన పంపించాల్సిన డబ్బులు ఆయనకో, ఆయన పంపించాల్సిన డబ్బులు ఈయనకో, మొత్తానికైతే ఏదో మిస్ మ్యాచ్ జరిగిన తర్వాత ఇద్దరికి లావాదేవీల దగ్గరనే తేడాలు వచ్చినాయి. అజయ్ బాబు కూడా ఇటువంటి మిస్ మ్యాచ్ కార్యక్రమంలోనే ఎవరినైనా పక్క పెడతాడు. ఓకేనా? రెడీగా ఉండు విత్ ఎవిడెన్స్ చెప్తాను. నువ్వు నేను ఎందుకు దూరం అయ్యామో, నీ మైండ్ సెట్ ఏంటో, మన ఇద్దరం ఒకే బెడ్ మీద పడుకున్నాం, ఒకే కంచంలో తిన్నాం, నీ గురించి నాకంటే ఎవరికి ఎక్కువ తెలీదు, నేను మాట్లాడతా ఈరోజు. బహిష్కరిస్తా. నీ బతుకు గురించి బాగా తెలిసిన వ్యక్తి ఎవడైనా ఉన్నాడు అని అంటే అది నేనే. మన ఇద్దరికి ఎందుకు గొడవలు వచ్చాయో, మన ఇద్దరం ఎందుకు విడిపోయామో, మన ఇద్దరం సంవత్సరం నుండి ఎందుకు కలుసుకోవట్లేదో, అది పిన్ టు పిన్, పాయింట్ టు పాయింట్ నేను బయట పెడతాను. నువ్వేం భయపడకు, నువ్వేం తొందరపడకు, నువ్వేం గాబరా గాకు అని మనోడు చెప్పిండు. చెప్పిన తర్వాత అవతల మన మనిషికి అంటే అజయ్ బాబుకి ఉచ్చబడింది. అబ్బా ఈయన్ని సోపతి చేసుకోకపోతే, దోస్తానం చేసుకోకపోతే, ఫ్రెండ్షిప్ చేసుకోకపోతే, వీడు మా ఇద్దరి మధ్యలో జరిగినటువంటి కథలన్నీ బయట పెడితే ఇప్పటికే క్రైస్తవ్యం తుఫు అని వస్తుంది కదా, రేపొద్దున నా బతుకు అగాధం అవుతుందని అజయ్ బాబు ఈయనకి ఫోన్ చేసి, ఈ వీడియో తర్వాత ఇద్దరు కుమ్మక్కైతారు. మళ్ళా అది వేరే విషయం, అది మాట్లాడుకుందాం మనం. నన్ను క్రిస్టియన్ కమ్యూనిటీ నుంచి బహిష్కరించేద్దాం అభినయ దర్శనాన్ని సంప్రదిస్తావా క్రైస్తవుల్ని? నువ్వు ఎవడు నన్ను బహిష్కరించడానికి, నేను ఎవడిని బహిష్కరించబడటానికి? క్రైస్తవ సమాజం నీ తాతదా ఎవడిది? నువ్వు రక్తం ఇచ్చి నన్ను కడిగావా? నీ రక్తంతో కడిగినట్టుంది నన్ను. అజయ్ బాబు, నీ రక్తాన్ని కార్చావా నా కోసం, నన్ను శుద్ధీకరించడానికి?
బహిష్కరించడానికి? ఆ? నువ్వు మోసగాళ్ళకే మోసగాడివి, దొంగలకి దొంగవి నువ్వు కూడా. ఏందట? మోసగాళ్ళకే మోసగాడివి అని అన్నాడా? ఇప్పుడు మళ్ళా దశావతారంలో ఇంకొక వీడియో చూపిస్తాను నేను మీకు. మోసగాళ్ళకే మోసగాడివి నీవు అని వాడి ఒరిజినల్ వాయిస్తో చెప్పేశాడు. ఎలా అట? మోసగాళ్ళకే మోసగాడు అజయ్ బాబు అని చెప్తున్నాడు. ఇప్పుడు మళ్ళా ఏం చెప్తాడో దశావతారంలో ఇంకొక అవతారం ఉంటుంది కదా, ఆ అవతారంలో ఏం చెప్తాడో చూపిస్తాను నేను మీకు. నా కోసం కౌంటర్లు మాట్లాడడం చాలా కామెడీ అజయ్ బాబు. కౌంటర్ చేస్తా, మీ ముగ్గురు మీదనే మాట్లాడతా. ఇంకా మిగతా వాళ్ళు చాలా మంది మాట్లాడారు, నేను వాళ్ళతో మాట్లాడను, వాళ్ళని హైలైట్ చేయను. ఎందుకంటే నేను అరే నువ్వు ఎవరి గురించి మాట్లాడినా నీ గురించి చేపించుకోరు, ఎందుకంటే నువ్వు దొంగ అని అందరికి అర్థమైపోయింది. అర్థమైందా? ఇప్పుడు దశావతారంలో ఇంకొక అవతారం చూపిస్తాను నేను మీకు. అర్థమైందా? ఇప్పటిదాకా ఏం మాట్లాడాడు వీడు? అజయ్ బాబు దొంగ, లంగ, లుచ్చ, లోఫర్, బద్మాష్, ఈడికంటే దొంగ భూమి మీద ఎవడూ లేడన్నట్టు మాట్లాడాడు. ఎప్పుడిది? నిన్న ఆ రెడ్ టీవీలో ఇంటర్వ్యూ చేయనంతసేపు మాట్లాడండి. వన్స్ ఎప్పుడైతే ఈ వీడియో బయటకు వచ్చిందో అజయ్ బాబుకి ఉచ్చబడి వాడికి ఫోన్ చేసిండు. ఎవడికి? అభినయ్ దర్శన్ అనేటోడికి ఫోన్ చేసిండు. ఫోన్ చేసి వీళ్ళిద్దరు ఏమని మాట్లాడుకున్నారు? అభి, నేను నీకోసం కష్టపడి వైజాగ్ వచ్చాను హాస్పిటల్కి, ఏదైనా ఉంటే చెప్పు అని నేను చెప్పాను, కానీ నీ గురించి నేను తప్పుగా మాట్లాడలేదు. నా గురించి బయట పెడతానంటున్నావు, ఇప్పటికీ నీ పరువు పోగొట్టుకున్నావు, జైలుకు పోయొచ్చావు, నీ మీద ఇప్పటికీ నాకు ప్రేమ ఉంది, నువ్వంటే నాకు అభిమానం అభి అని ఏం ఏడ్చాడో ఏం మొత్తుకున్నాడో తెలియదు. మొత్తానికైతే ఇద్దరు కలిసి కుమ్మక్కారు. వీళ్ళిద్దరు కలిసి ఆ వీడియో ఇందాక మీకు చూపించిన వీడియో మాట్లాడిన తర్వాత ఎమ్మటే రెడ్ టీవీకి పోయి ఇంటర్వ్యూ చేయించుకొని వీళ్ళు ఛానళ్ళలో పోయి డబ్బులు ఇచ్చి ఇంటర్వ్యూలు చేయించుకొని ఇక ఏం మాట్లాడుతా ఉన్నాడు ఈ వీడియోలో ఉంది. ఇది దశావతారంలో మరో అవతారం. ఓకేనా? చూపిస్తా చూడండి. ఇప్పటిదాకా మీరు ఒక ఎత్తు చూశారు, ఇప్పటి నుంచి మరో ఎత్తు చూస్తారు. నువ్వు ఎవడు నన్ను బహిష్కరించడానికి? నేను ఎవడిని బహిష్కరించబడటానికి? క్రైస్తవ సమాజం నీ తాతదా? ఎవడిది? నువ్వు రక్తం ఇచ్చి నన్ను కడిగావా? నీ రక్తంతో కడిగినట్టుంది నన్ను. అజయ్ బాబు, నీ రక్తాన్ని కార్చావు నా కోసం, నన్ను శుద్ధీకరించడానికి, బహిష్కరించడానికి. నువ్వు మోసగాళ్ళకే మోసగాడివి, దొంగలకి దొంగవి నువ్వు కూడా నా కోసం కౌంటర్లు మాట్లాడడం చాలా కామెడీ అజయ్ బాబు. బై ఎలక్షన్స్ లో నేను కంటెస్ట్ చేసినప్పుడు ఇప్పుడు మీకు చూపించింది ఏంటంటే, వాడు అంతకుముందు వాళ్ళిద్దరు ఫోన్లో అజయ్ బాబు అభినయ్ దర్శన్ ఫోన్లో మాట్లాడుకోకముందు, కుమ్మక్కు కాకముందు వాడికి కోపంతో మాట్లాడిన మాటలు, ఇప్పుడు వీళ్ళిద్దరు కుమ్మక్కైన తర్వాత మాట్లాడిన మాటలు తీరండి. వీళ్ళిద్దరు కుమ్మక్కైన తర్వాత మాట్లాడిన మాటలు. తర్వాత మనోడు కొంచెం హెల్త్ బాగాలేదని చెప్పి నాతో సపోర్ట్ చేయలేకపోయాడు, అది నేను అపార్థం చేసుకున్నాను. అజయ్ మీద ఒక వీడియో, నన్ను శుద్ధీకరించడానికి, బహిష్కరించడానికి. వినండి. నువ్వు మోసగాళ్ళకే మోసగాడివి, దొంగలకి దొంగవి నువ్వు కూడా నా కోసం కౌంటర్లు మాట్లాడడం చాలా కామెడీ అజయ్ బాబు. బై ఎలక్షన్స్ లో నేను కంటెస్ట్ చేసినప్పుడు అజయ్ సలహాతో దిగాను. అజయ్ సలహాతో దిగిండట. ఇది ఎప్పుడు కుమ్మక్కైన తర్వాత. ఇప్పుడు ఇది కొత్త వీడియో, ఇది నిన్నటి వీడియో. ఇది వినండి. ఇప్పుడు తర్వాత మనోడు కొంచెం హెల్త్ బాగాలేదని చెప్పి నాతో సపోర్ట్ చేయలేకపోయాడు, అది నేను అపార్థం చేసుకున్నాను. అజయ్ మీద ఒక వీడియో పెట్టాను, నన్ను వదిలేశాడు, అర్ధాంతరంగా వదిలేశాడు. అదొక చిన్న మిస్అండర్స్టాండింగ్ వల్ల మేము దూరం అయ్యాం. అది చిన్న అండర్స్టాండింగ్ వల్ల వీళ్ళిద్దరు దూరం అయ్యారట. ఇందాక ఏమన్నాడు? మన ఇద్దరం ఎందుకు సంవత్సరం నుండి విడిపోయామో, ఎందుకు మాట్లాడుకోవట్లేదు, నాకంటే బాగా తెలిసిన వ్యక్తులు ఎవడూ లేడు, ఒకే గుంటలో ఉచ్చబోసాం, ఒక బెడ్ మీద పండుకున్నాం, ఒకే కంచంలో తిన్నాం, ఒకే మంచంలో బండాం, నీ గురించి నేను బయట పెడతాను, నీకంటే పెద్ద దొంగ ఎవడు లేడు, పిన్ టు పిన్ను, పాయింట్ టు పాయింట్ చెప్తా అన్నాడా? ఇప్పుడే మాట్లాడుతున్నాడు. చిన్న వివాదం అట. అంటే ఈడు ఎటు గాలి మళ్ళీ తట్టే మళ్ళీపోతాడు ఈడు. అర్థమైందా? రేపొద్దున ఆర్ఎస్ఎస్లతోటి, బీజేపీలతోటి, బజరంగ దళాలతోటి బొట్టు పెట్టించుకొని హైందవలంలోకి వెళ్ళిపోయి క్రైస్తవులందరినీ చంపించే ప్రోగ్రాం చేయడానికి కాదు ఈడు. ఎందుకంటే వీడికి డబ్బులు, హోదా, పిచ్చి తప్ప ఇంకేమీ లేదు. ఎటు గాలి మళ్ళితే అట్టే వెళ్ళిపోయే గాలోడీడు. అర్థమైందా? ఎటు గాలి మళ్ళితే అటు వెళ్ళిపోయే గాలోడీడు.
ఈ గాలిని ఇంకా క్రైస్తవులు నమ్మేటోళ్ళు ఇంకా పెద్ద గాలి క్రైస్తవులు వాళ్ళు. అర్థమవుతుందా? వీడిని ఇంకా నమ్మి అయ్యా నువ్వు శుద్ధపూసవయ్యా, నువ్వు నీతిమంతుడు అయ్యా అని నమ్ముతారట ఎవరు క్రైస్తవులు. వాడే చెప్తా ఉన్నాడు, నాకు తెలియదు. కానీ అటువంటి వాడు ఎవడన్నా నమ్మితే ఈడెంత గాలోడో మీరంత గాలోళ్ళు అని అర్థం. అర్థమైందా? ఈడెంత ఎదవో మీరంత ఎదవలో అని అర్థం. వీడెంత లుచ్చానో మీరంత లుచ్చాలు, వాడెంత లోఫరో మీరంత లోఫర్ అని అర్థం. అర్థమైందా? వాడు మొన్ననే అజయ్ బాబుని కుక్క దెంగులు దెంగి తిట్టి మళ్ళీ ఇప్పుడు మాకు చిన్న గొడవ వచ్చిందని చెప్తాడు. ఎందుకంటే ఇద్దరు కుమ్మక్కై మాట్లాడుకున్న తర్వాత ఆ వీడియో మాట్లాడంగానే ఆయన ఫోన్ చేసి ఇద్దరు కుమ్మక్కై మాట్లాడారు, రే మన పరువులు మనం ఎందుకురా తీసుకోవడం అని. దాని తర్వాత ఈ వీడియో మళ్ళీ ఏంద్ర ఎన్ని అవతారాలు లేదు, దశావతారం కాదు, కోటి అవతారం అనేది, 100,000,000 అవతారాలలో ఒక అవతారం ఉన్నది. అర్థమైందా? తర్వాత ఇప్పుడు నిన్న మాట్లాడాను ఒక వీడియో, అది నా వీడియోలో, నా లైవ్ వీడియోలో నేను మాట్లాడా. అది నేను నైట్ ఆల్మోస్ట్ 10:30కి ప్రైవేట్ లో పెట్టేసాను ఆ వీడియో. ఎందుకంటే మీరు ప్రైవేట్ లో పెట్టారు కానీ అది ఇప్పుడు చాలా బయట సర్క్యులేట్ అవుతుంది, శ్రీ మీడియాలో సర్క్యులేట్ అవుతుంది, చాలా మంది గ్రూప్స్ లో పెట్టారు. అందరికి నేను ఒకటే 2 చేతులు ఎత్తి జోడించి ప్రాధేయపడి చెప్తున్నాను, అజయ్ ఈజ్ మై బెస్ట్ ఫ్రెండ్, నా సొంత అన్నలాంటోడు. అజయ్ అంటే నాకు చాలా ఇష్టం, నన్ను సొంత ఇంటి మనిషిలో చూసుకున్నాడు. ఫోన్ చేసి చెప్పని అయితే ఎన్ని కథలరా మీరు. బాబా ఈ బతుకు కుక్కలు కూడా బతుకో, నిజంగా కుక్కలు కూడా బతుకో ఇట్లాంటి బతుకు. అర్థమైందా? ఏం బతుకుతానోరా నువ్వు నిజంగా. అభినయ దర్శనం కుక్కలైనా నయం, కుక్కలైనా నయం. ఇట్లాంటి బతుకైతే బతకొద్దురా, నిజంగా చెప్తాను. డబ్బుల కోరం, పేరు ప్రతిష్టల కోసం, హోదాల కోసం ఆత్మాభిమానాన్ని చంపుకొని నిజంగా దేవుడున్నాడన్న భయం భక్తి లేకుండా, సిగ్గు శరం లేకుండా, ఒక రోజు ఒక మాట, ఒక పూట ఒక మాట, ఒక గంటకు ఒక మాట, ఒక నిమిషానికి ఒక మాట. అసలు నువ్వు మనిషి పుట్టక ఎలా పుట్టావో నాకు అర్థం కావట్లేదురా. అంతకుముందు వాడు లుచ్చా, లంగా, లోఫర్, బద్మాష్, దొంగ. ఒక గుంటలో మీదరం వచ్చబోసాం, ఒక మంచం మీద పడుకున్నాం, ఒక కంచంలో తిన్నాం. వాడి గురించి నాకంటే ఎక్కువ ఎవడు తెలియదు. సంవత్సరం నుండి మీ ఇద్దరం ఎందుకు కలుసుకోవట్లేదు నాకు తెలుసు అని చెప్పిన లుచగాడివి నువ్వు. ఎమ్మటే ఇన్ని మాటలు మార్చి మళ్ళీ ఇప్పుడు ఇట్లా పొగుడుతున్నావంటే మీ టాలెంట్ నిజంగా రే, మీరు నిజంగా మీ టాలెంటే వేరు. నిజంగా ఇంత దొంగ టాలెంటు, ఇంత బ్రోకర్ టాలెంటు. క్రైస్తవులు మిమ్మల్ని నమ్ముతున్నారు అంటే ఎలా నమ్ముతున్నారో నాకైతే పిచ్చెక్కిపోతుంది తప్ప మీకే తెలవాలో వాళ్ళకే తెలవాలి. నన్ను అజయ్ని విడగొట్టాలనేటువంటి ఆలోచనతో అజయ్ నిన్ను బహిష్కరించాలని చెప్పి మాకు ఫోన్లు చేసి బతిమాలాడు. ప్రెస్ మీట్ పెట్టండి అన్న, బహిష్కరించేద్దాం అభినయ్ అని చెప్పాడు అని చెప్పి వల్లగుద్ది మరీ ఒకే నొక్కా నుంచి చెప్పేసరికి నేను నమ్మా. అరే ఎందుకు ఆ రోజు మీ దగ్గరకు వచ్చినప్పుడే చెప్పాడుగా, క్రైస్తవ సమాజం నిన్ను క్షమించదు వేరు, బహిష్కరించడం వేరు. నేను ఆ మాటలు హట్టవులా. క్షమించడం వేరు, బహిష్కరించడం వేరు కదరా లుచ్చా. క్షమించరు అనంటే ఏంది? బహిష్కరించినట్టే. క్షమించరు అనంటే ఏంటిరా? వాళ్ళ హృదయాలలో నుండి నిన్ను తీసివేసి నువ్వు ఒక దొంగ, ఒక లంగా, ఒక లుచ్చ, ఒక లోఫర్, ఒక బద్మాష్, నువ్వు గొర్రె చర్మం కప్పుకున్న తోడేలు కనపట్టి ఆ తోడేలుకి గొర్రె చర్మాన్ని తీసివేసి నువ్వు తోడేలు అని చూపించి నిన్ను తోడేళ్ళ బ్యాచ్లనే కలుపుతారు కానీ గొర్రెల బ్యాచ్లో కలపరు కదా. అప్పుడు నేను బహిష్కరించినట్టే కదా. మళ్ళీ దానికి వేరియేషన్ చెప్తా ఉన్నావు, దొంగ వేరియేషన్. లుచ్చా ముండా కొడుకు ఎక్కడ బహిష్కరించమని ఎందుకు అన్నాడు? ఖండించి ఒక వీడియో అయితే చేశాడు, నాతోనే చేశాడు ఆయన. అది ఓకే, బహిష్కరించమని ప్రెస్ మీట్ పెట్టమని మమ్మల్ని బతిమలాడుతున్నాడని ఒక పనికిమాల వెధవ చెప్పాడు. వాడి మాటలు నేను నమ్మిండకూడదు. అజయ్ ఏంటో నాకు తెలుసు. అజయ్ నేను దూరంగా ఉన్నా, అజయ్ మైండ్ సెట్. అరే నీకెవడూ చెప్పుండడురా, నాకు తెలిసి నీకు ఎవడూ ఫోన్ చేసి ఉండడు, నీకు ఎవడూ చెప్పుండడు. నీకు నువ్వు క్రియేట్ చేసుకొని అరే ఎన్ని కథలు, లంజకథలు ఉన్నాయంటే వీళ్ళ దగ్గర. అసలు వీళ్ళ దగ్గర లేని కథలే లేవు. ఇన్ని కథలు నేర్చుకొని ట్రైనింగ్ అయ్యొచ్చిర్రు, ట్రైనర్ అయ్యి వచ్చిర్రు, ఫుల్ ట్రైనింగ్ అయ్యొచ్చిర్రు. క్రైస్తవ్యాన్ని దారి తప్పించడం కోసం, క్రైస్తవ్యాన్ని బోల్తా కొట్టించడం కోసం, క్రైస్తవుల దగ్గర సుధపూసలు అనిపించుకోవడం కోసం, క్రైస్తవుల దగ్గర డబ్బులు దొబ్బడం కోసం, రాజకీయ ఎత్తుగడలేసి సంపాదించుకోవడం కోసం
ఎన్ని అవతారాలు ఎన్ని విధ్వంసాలు నేర్చుకొని రావాలో అన్నీ నేర్చుకొని వచ్చి వీళ్ళు లుచ్చలోఫర్ నా కొడుకులు. అర్థమైందా? అజయ్ బాబు శుద్ధ పూస అని చెప్తాండి ఇప్పుడు వీడు. ఎంత సీరియస్గా తిట్టాడు ఆ రోజు, ఎంత సీరియస్గా తిట్టిండు. మొన్నేం తిట్టిండు, నిన్నేం మాట్లాడుతాడు. అప్పుడే తల పట్టుకోవడం, అప్పుడే జుట్టు పట్టుకోవడం, అప్పుడే కాళ్ళు పట్టుకోవడం. అందితే జుట్టు లేకపోతే కాళ్ళు, నమ్మితే దొరికితే దొంగ, దొరకకపోతే దొర అనే తరహాలో వీడు క్రైస్తవుల్ని మోసం చేస్తానే ఉన్నాడు వీడు. ఎంత దొంగలరా మీరు. మిమ్మల్ని నమ్మేటోడు ఎవడరా వాడు, పిచ్చోడు. క్రైస్తవులు బాబా దొంగలరా మీరు. బాగా తెలుసు, చాలా మంచి క్వాలిటీస్ ఉంటాయి అతనికి. 100 తిట్లు ఎవరైనా తిట్టినా సరే అతని మీద ఒక వీడియో కూడా పెట్టాడు. అట్లాంటి మైండ్ సెట్ అజయ్. నేను అలా కాదు, నన్ను ఎవరైనా తిడితే వెంటనే కౌంటర్ ఇస్తాను. ఇలాంటి మనిషి ఎందుకు ఇలా చేశాడని నేను అజయ్ని అడిగి ఉండాలి సార్. ఎందుకు అజయ్ ఇలా చెప్పావంట, బహిష్కరించు అడిగుంటే బాగుండేది. అడగకుండా నేను లైవ్ లో స్లిప్ అయిపోయి మాట్లాడేసాను. తర్వాత రాత్రి అజయ్ తో మాట్లాడాను నేను. నువ్వు స్లిప్ కానీ ఎప్పుడు రా? నువ్వు హీరోగా యాక్టింగ్ చేసినప్పుడు స్లిప్ అయ్యావు, పాస్టర్ అయినప్పుడు స్లిప్ అవుతావు, ఉద్యమకారుడు అప్పుడు స్లిప్ అవుతావు, రాజకీయ నాయకుడు స్లిప్ అవుతావు, ఇవాంజలిస్ట్ అప్పుడు స్లిప్ అవుతావు, సువార్థికుడు అయినప్పుడు స్లిప్ అవుతావు. ఇప్పుడు వచ్చి ఈ ఛానల్ ముందు కథలు పడతావు నువ్వు క్రైస్తవులందరూ నిన్ను నమ్మాలని. కానీ ఎవడు నమ్మను నిన్ను. నువ్వు దొంగ నా కొడుకు అని వాళ్ళందరూ అర్థమైంది. నువ్వేదో చెప్తాను, అబ్బా క్రైస్తవులందరూ ఒకటే ఫోన్లు చేసి బాధపడతారు అంటే, అబ్బో వీళ్ళు క్రైస్తవులందరూ ఇంకా ఈయనకి సపోర్ట్ చేస్తారు, అయితే వీడి శుద్ధపోసనే, ఈ నీతిమంతుడే, పాపం అందరూ నమ్ముతూనే ఉన్నారట, మనమే నమ్మట్లేదు, వాళ్ళు నమ్ముతున్నారు, మనం ఎందుకు నమ్మకూడదు, మనం కూడా నమ్మాలి అని అక్కడ నుంచి మళ్ళీ రీబిల్డ్ చేసుకుంటూ వద్దాం అనేసి మళ్ళీ ఒక ఏరియేషన్ తీసుకొచ్చావు. కానీ నిన్ను ఎవడు నమ్మడరా బాబాయ్. బాధపడ్డాడు, కోప్పడ్డాడు, ప్రూవ్ చేయమన్నాడు. కాన్ఫిడెన్స్ లో తీసుకున్నా. నాకు చెప్పిన వ్యక్తి ఎవరైతే అజయ్ బహిష్కరించమని చెప్పాడో, అజయ్ నమ్మొద్దు అని ఏమో చెప్పాడు. అతనికి ఫోన్ చేసి కాన్ఫిడెన్స్ లో మాడితే ఎస్కేప్ అయిపోయాడు. ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకున్నాడు, ఇక మాట్లాడలేదు. నేను చెప్పిన ఇందాకలా స్విచ్ ఆఫ్ చేసుకొని ఎస్కేప్ అయిపోయిందట. బోకర మాటలన్నీ ఈడు క్రియేట్ చేసుకుంటాడు ఒక స్టోరీని. మొన్న ఆ మీద కోపించుకున్న ఘాట్లది ఉన్నది కదా జైలుకు పోయే ముందు, వాని మీద వాడే మర్డర్ ప్లాన్ వేయించుకున్నాడు కదా క్రైస్తవుల దగ్గర. అట్లనే ఇవన్నీ ప్లానింగ్స్ అనమాట. ఇట్లా ప్లాన్లు ఎత్తనే ఉంటాడు. ఇక జీవితాంతం కోటి ప్లాన్లు వేసుకుంటూ పోతూనే ఉంటాడు. వాడు బతికే అది వాడు ఇట్లా చేసుకుంటూ పోతానే ఉంటాడు. ఈ ఎడ్డి గొర్రెలు మన క్రైస్తవులు నమ్ముకుంటా పంపిస్తూ ఉన్నాడు. వాడికి స్కానర్లు పెడతాడు, గూగుల్ పేలు, ఫోన్పేలు పెడతారు, మీరు పంపిస్తూనే ఉన్నాడు, వాడు సంపాదించుకుంటాడు. తొందరపడ్డానని అర్థమైంది. సో రెడ్ టీవీ మీడియా తరపున అజయ్కి క్షమాపణ చెప్తున్నా. దయచేసి ఆ వీడియో బిట్ని ఎవరైతే కట్ చేసుకుని వాడుకుంటున్నారో అది నేను ఖచ్చితంగా ఆ వీడియో క్షమాపణ చెప్తున్నా. దయచేసి ఆ వీడియో సర్క్యులేట్ చేయొద్దు ప్లీజ్. ఒరే, నీ బోకర మాటలు విని 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 జనాలకి ఇసుకొచ్చింది. అర్థమైందా? అందరికీ ప్రైజ్ లార్డ్. నేను మీ అభినయ్ దర్శన్. చెప్పు. చాలా మంది నిన్నటి నుంచి హండ్రెడ్స్ ఆఫ్ కాల్స్ వస్తున్నాయి. ఆల్మోస్ట్ నిన్న ఒక్కరోజే మోర్ దాన్ 150 కాల్స్ నేను అటెండ్ చేసి మాట్లాడడం జరిగింది. అందరూ ధైర్యంగా ఉండండి అన్న, దేవుడు మన పక్షాన ఉన్నాడు. మీ మీద పెట్టినటువంటి ధైర్యంగా ఉండండి అన్న, దేవుడు మన పక్షమున ఉన్నాడు అంటున్నాడు ఈయనతోటి. అంటే దొంగలకి దేవుడు సహాయం చేస్తాడా యేసుప్రభు? దొంగలకి సహాయం చేస్తాడా యెహోవా దేవుడు? మీరు ధైర్యంగా ఉండండి అన్న, దేవుడు మనకు సహాయం. ఒకసారి వినండి, ఎవర్రా ఇంతోటి ఆ మాట అన్నది? లేకపోతే మళ్ళీ రాసిండి ఆ కథ స్టోరీ, డైరెక్షన్, ప్రొడ్యూసర్ అన్నీ వాడినా? ధైర్యంగా ఉండండి అన్న, దేవుడు మన పక్షాన ఉన్నాడు. మీ మీద పెట్టినటువంటి ధైర్యంగా ఉండన్నా దేవుడు మన పక్షాన ఉన్నాడు అన్నాడట. మరి వాడు ఎవడో అన్నది, ఆడన్నడో లేడో కానీ ఈడే రాసుకున్నాడో ఏమో నాకు తెలియదు. కానీ అట్లా ఎవడన్నా అంటే ఒకవేళ చెప్తానరే బుద్ధి తెచ్చుకోండి ఇట్లాంటి నమ్మితే క్రైస్తవ్యాన్ని మొత్తం కలిపి బందెలదూరిలో తోలినట్టేగా. మీరు మాట్లాడు. తప్పుడు సెక్షన్లు, తప్పుడు కేసులు, వీటన్నిటి నుంచి దేవుడు మీకు విజయాన్ని ఇస్తాడు అని ధైర్యపరుస్తున్నారు. కొన్ని లక్షలాది మంది క్రైస్తవులు నా కోసం ప్రార్థన చేశారు. ఎవరు చెప్పారు నీకు? కొన్ని లక్షలాది మంది నీ కోసం ప్రార్థన చేశారని ఎవడు చెప్పిండు? కబురు ఎవరు పంపిర్రు?
కబురు ఎవరు పంపిర్రు నీకు? లక్షలాది మంది నీకోసం ప్రార్థన చేసిర్రని ఎవరైనా చెప్పిర్రా? రాయకరా నాయన, కథలు రాయకరా. నీకు నాలాంటోడైతే కరెక్ట్గా సూట్ అవుతుంది. పాయింట్కి నిన్ను అవుట్ బాల్ చేయడమే. లక్షలాది మంది నా కోసం ప్రార్థన చేశారు. 150 మంది ఫోన్లు చేసిర్రు అని అన్నాడు కదా, అది అందులో వాస్తవం అసలే ఉండదు. 150 మందిలో కుక్క దెంగిన వాళ్ళు ఇవన్నీ ఆల్రెడీ మనం చూసినాం. ఒక ఫోన్ లైవ్ పెట్టిండు, ఫోన్లు చేసిర్రు వాళ్ళు. ఫోన్ చేసి కుక్క తిట్లు తిట్టిర్రని, కుక్క తిట్లు లైవ్లా కుక్క కంటే అద్మానంగా తిట్టిర్రు. అర్థమైందా? ఎమ్మట వాళ్ళని బేరిస్తూ ఉంటాడు వీడు. ఈయనకంటే 150 మంది ఫోన్ చేసిరట. ఎరా, నిన్ను దెంగులు నెగడానికి తప్ప నీకు ఫోన్ చేసేటోడు, నిన్ను ఆదరించడానికి, నిన్ను ప్రోత్సహించడానికి, నీకు ఒత్తాసు పలకడానికి ఎవడు ఫోన్లు చేయడు. లక్షలాది మంది ఈ దొంగ కోసం ప్రార్థన చేసిరట. ఎవడు చేసి ఉంటారా నీ కోసం ప్రార్థన? సరే చేసిరు అనుకుందాం, ఎవడు చెప్పిండు నీకు? అసలు లక్షలాది మంది చేసిందే 150 మంది ఫోన్లు అని అన్నావు. అది అబద్ధం అని నేను అనుకుంటాను. అప్పటికి వాళ్ళు కూడా నిన్ను తిట్టడానికే ఫోన్ చేసిరు అనుకుంటా. కానీ లక్షలాది మంది నీకోసం ప్రార్థన చేసిరని నీకు ఎలా తెలుసు? ఎవరు చెప్పారు నీకు? బోకర్నాయల. రోజు మీ ముందు క్షేమంగా ఆరోగ్యంగా రాగలిగాను. సో మీరెవ్వరూ భయపడకండి, నేను చాలా ఆరోగ్యంగా హెల్దీగా ఉన్నాను. భయపడటం కాదురా నాయన, వాళ్ళు ఎందుకు భయపడతారు? సిగ్గు శరం ఉన్న మాటలేనా నువ్వు మాట్లాడేది? వాళ్ళు ఎందుకు భయపడతారు? నువ్వేమన్నా పెద్ద క్రైస్తవ్యం కోసం ప్రపంచ వరల్డ్ కప్ సాధించడానికి పోయిండు మావోడు. అక్కడ చాలా సమస్యలు వచ్చినాయి. అక్కడ వరల్డ్ కప్ బాగా మొత్తం 6లే కొడతా ఉంటే వరల్డ్ కప్ వచ్చేటట్టుంది. కానీ ఎవడు అపోజిషన్ వాడు వచ్చి ఈయన కాలు చేతులు నరికేసిరనడానికి భయపడతారు వాళ్ళు. నువ్వు వరల్డ్ కప్ సాధించడానికి, క్రైస్తవ్యానికి వరల్డ్ కప్ సాధించి పెట్టడానికి పోతే నీకు ఆడ బాగా సమస్యలు వచ్చినాయని భయపడతారు వాళ్ళు. నువ్వు దొంగవని వాళ్ళకి నిర్ధారణ అయిపోయింది. వాళ్ళు ఎందుకు భయపడతారు? ఎదవా. అతి త్వరలోనే నా యొక్క పాదయాత్ర కార్యక్రమం ఎక్కడ ప్రారంభిస్తున్నాను. చేయి నీ ముడ్డి బొక్కలు ఇరిగేదాకా బాతురాలు. ఈసారి పాదయాత్రకు పోతే చెప్పుల దండలేసి ముడ్డి నుంచి ముచ్చనంత వరకు పుచ్చబరిగేటాడు బాతురాలు. ఇంతకుముందన్నా నువ్వు చేయించుకున్నావు, కానీ ఈసారి అయితే వాళ్ళు ఎవడన్నా నిజంగా చేసిపోతారు. కాబట్టి ఒళ్ళు దగ్గర పెట్టుకో. ఎందుకంత ఆగట్లేదా? లోన ముళ్ళంటుందా ముళ్ళు? అన్ని వివరాలని కూడా మీకు కంప్లీట్గా ఇస్తాను నేను. సో నేనైతే పూర్తిగా ఆరోగ్యంగా ఉన్నాను. ప్రెసెంట్ ఇప్పుడు నేను హైదరాబాద్ లో ఉన్నాను. మా భరోసా పార్టీకి సంబంధించినటువంటి ప్రెస్ మీట్ ఒకటి ఇక్కడ ఏర్పాటు చేస్తున్నారు హైదరాబాద్ లో. సో ఆ ప్రెస్ మీట్ అటెండ్ అవుతాను నేను వచ్చాను. అలాగే కొన్ని టీవీ ఛానల్స్ ఇంటర్వ్యూస్ కి పిలిచారు రమ్మని. సో ఆ టీవీ ఛానల్స్ లో ఇంటర్వ్యూ కూడా ఇవ్వబోతున్నాను. వాళ్ళెవరూ పిలవలేదు. నువ్వే నీ మీద పడ్డ మురికి అంతా కడుక్కోవాలని, క్లీన్ చేసుకోవాలని చూస్తా ఉన్నావు. అంటే నీ దొంగ పనులు, నీ లంగా పనులు, నీ లుచ్చ లోఫర్ పనులన్నీ నేను శుద్ధపూసను అని చెప్పడానికి ప్రతోడికి ఫోన్ చేసి నేను ఇంటర్వ్యూ ఇస్తాను అడుక్కుంటాను. వాళ్ళు ఎవరు రమ్మని నేను అనట్లే. వాళ్ళకి నీ గురించి ఇంతకుముందే అర్థమైందా? ఇప్పుడు ఇంకొక విషయంలో దొరికిపోతాడు చూడు. ఇప్పుడు బ్రదర్ చెప్తున్నటువంటి ఆరోపణలు అబద్ధం. అది ఎందుకంటే అదే నీరు తోటపాలెం గ్రామస్తులందరితో, ఇంకా ఆ చుట్టుపక్కల నేను ఎక్కడ పాదయాత్ర చేశానో ఆ గ్రామస్తులు, గ్రామ పెద్దలతో నేను నిన్ననే ఫోన్ కాల్ మాట్లాడిన జైలు నుంచి బయలుకు వచ్చాక వాళ్ళు ఆనంద బాష్పాలతో మాట్లాడుతూ, అన్నా ఇంత ముందు మనం చేసిన ఏ బాష్పాలతో వినండి, మళ్ళా అన్ని దొంగ మాటలన్నీ బయట పెడతాను నేను. చూడండి ఏ బాష్పాలతో, వినండి ఏం మాట్లాడిండో ఇప్పుడు. మాట్లాడిన జైలు నుంచి బయలుకు వచ్చాక వాళ్ళు ఆనంద బాష్పాలతో మాట్లాడుతూ, అన్నా ఏ బాష్పాలతో? వాళ్ళు ఫోన్లు చేసారో లేకపోతే ఏమో వాళ్ళకి ఫోన్ చేసిండట. ఫోన్ చేస్తే వాళ్ళు ఆనంద బాష్పాలతో మాట్లాడతారట. ఆనంద బాష్పాలు అంటే ఎలా ఉంటాయి? మనం మాట్లాడుతూ ఉంటే కళ్ళల్లో నుంచి నీళ్ళు కారుతూ ఉంటాయి మాట్లాడుతూ ఉంటే. ఆ ఆనందంతో కళ్ళల్లో నుంచి వెళ్ళి కారే నీరునే ఆనంద బాష్పాలు అని అంటాం. వీడికి ఆనంద బాష్పాలు అక్కడ ఉన్న వాళ్ళు కూడా కనపడ్డాయి ఇక్కడికి. అర్థమైందా మీకు? ఆనంద బాష్పాలు అక్కడ ఏడ్చేటి వల్ల ఆనంద బాష్పాలు కూడా ఇక్కడ ఉన్నోడి కనపడ్డాయి. అంటే వీడు సాక్షాత్ దేవుడే. ఇక రాసేసుకోండి. ఆనంద బాష్పాలు ముఖాముఖి ఉంటే ఆ ముఖంలో ఉన్న కవలికలు, ఆ ముఖం తీరు, ఆ ముఖంలో జరిగే ఆ వ్యవహారం ఏదైతే ఉంటుందో ఆనంద బాష్పాలు కానీ, లేకపోతే ఏడ్పు కానీ, బాధ కానీ, దుఃఖం కానీ, ఆ ముఖంలో కోపం కానీ కనిపిస్తుంది మనకి.
కానీ ఎక్కడో ఉండి ఫోన్లో మాట్లాడేటోళ్ళ ఆనంద బాష్పాలు కూడా చూడగలిగిన వాడు ఎవడైనా ఉన్నాడంటే యేసు ప్రభు తర్వాత ఈడే. ఇక ఆనంద బాష్పాలు దూరంలో కొన్ని వందల కిలోమీటర్ల దూరంలో ఉన్న వాళ్ళ ఆనంద బాష్పాలు కూడా చూడగలిగిన వాడు ఎవడైనా ఉన్నాడు అంటే వాడు ఒక అభినయ దర్శనం మాత్రమే. చూడండి, మళ్ళీ చెప్తాడు ఆనంద బాష్పాల గురించి. పాలెం గ్రామస్తులందరితో, ఇంకా ఆ చుట్టుపక్కల నేను ఎక్కడ పాదయాత్ర చేశానో ఆ గ్రామస్తులు, గ్రామ పెద్దలతో నేను నిన్ననే ఫోన్ కాల్ మాట్లాడిన జైలు నుంచి బయలుకు వచ్చాక వాళ్ళు ఆనంద బాష్పాలతో మాట్లాడుతూ, అన్నా ఇంతకుముందు మనం చేసిన దానికంటే ఘనంగా చేద్దాం. ఇంతకుముందు మనం చేసిన ఆ సెల్ఫ్ మర్డర్ ఏదైతే ఉందో ఆ ప్లాను అది ఫెయిల్ అయిపోయింది, కానీ అంతకంటే ఘనంగా చేద్దాం అన్నా, మీరు రండి అని అంటున్నాడు ఎవడో. అర్థమైందా? అట్టున్నది. మేమున్నాం మీ వెనక, ఇంత ముందు కంటే జనం మిమ్మల్ని ఆదరిస్తారు, మీరు రండి, మీరు ఎప్పుడెప్పుడు వస్తారా, మీతో కలిసి నడవద్దామా అని మేమందరం సిద్ధంగా ఉన్నాం, మీరు రండి అన్నా అని చెప్పి వాళ్ళు ప్రేమగా ధైర్యంగా భరోసా నాకిస్తూ నన్ను పాడేరు నియోజకవర్గానికి వాళ్ళు వెల్కమ్ చేస్తున్నారు. వాళ్ళకి గతంలో నా విషయాలు తెలియంది ఏమీ లేదు, ఇప్పుడు కొత్తగా తెలిసింది ఏమీ లేదు. నా వలన పాడేరు నియోజకవర్గంలో ప్రజలు ఒక్కరు కూడా నష్టపోలేదు, ఏది కోల్పోలేదు, ఎవరికి ప్రాణహాని జరగలేదు, ఎవరికి ఆర్థిక నష్టం, ఆస్తి నష్టం జరగలేదు. పాడేరు నియోజకవర్గంలో ఉన్న ప్రజలందరూ ప్రేమగా నన్ను పిలుస్తున్నారు, స్వాగతిస్తున్నారు. ప్రేమగా పిలుస్తున్నారట పాడేరు నియోజకవర్గం వాళ్ళు. వాళ్ళకి ఆస్తి నష్టం కానీ, ప్రాణ నష్టం కానీ, ఇంకా ఏ నష్టం కలగలేదట. మరి నిజంగా పిలుతారో ఉట్టిగా ఈడే చెప్తాడు, బోకర కథలు తెలియదు. కానీ ఒకవేళ ఎవడన్నా పిలితారే, ఈడొచ్చి మీకు ప్రాణ నష్టము, ఆస్తి నష్టము, అన్ని నష్టాలు అయిపోయేదాకా మీ ఇళ్ళలో పెట్టుకొని పంది కుక్కును మేపినట్టు మేపి వచ్చేటప్పుడు కొంచెం బతుకుదేరు కోసం కొన్ని డబ్బులు పంపించండి వాడికి. వాడిది భరోసా పార్టీ కదా, అందరూ భరోసా ఇస్తున్నారట. మరి అట్లాంటి లుచ్చాలు లోఫర్లకి క్రైస్తవ్యం కూడా సపోర్ట్ చేసి ఇంకా క్రైస్తవ్యాన్ని దిగదార్చే క్రైస్తవులు ఎవడైనా ఉంటే ఈ వీడియో చూసిన తర్వాతనైనా సిగ్గు తెచ్చుకోండర్రా అని నేను మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఇట్లాంటి దొంగల్ని అరికట్టాలి. మనం ఈ రోజుతో ఈ వీడియో అంతం కాలేదు. వీడికంటే ముందు ఇట్లాంటి లుచ్చా వేషం వేసి తన పైన తాను కుక్కగాట్లు, కత్తిపోట్లు, నన్నెవడో మర్డర్ చేశాడని చేపించుకున్న మొత్తం మర్డర్ ప్లాన్ ఏదైతే ఉందో ప్రీ ప్లాన్డ్ ప్లాను, వాడిపైన వాడే ఎలా మర్డర్ చేయించుకున్నాడో, మర్డర్ ప్లాన్ వేయించుకున్నాడో క్రైస్తవ్యం దగ్గర గొప్పలు మెప్పులు రావడం కోసం. అటువంటిది 2021లోనో 2022లోనో అజయ్ బాబు వేసిండు. ఆ దొర బయటపడలేదు. ఆ దొర గురించి మనం రేపటి వీడియోలో మాట్లాడుకుందాం. మీకు పిన్ టు పిన్, పాయింట్ టు పాయింట్ చూపించి, ఎందుకంటే నిర్దాక్షిణంగా సాక్షి నేనే, అజయ్ బాబు విషయంలో నిర్దాక్ష సాక్షి నేనే కాబట్టి అన్ని ఆధారాలు ఉన్నాయి నా దగ్గర, పాత వీడియోలు కూడా ఉన్నాయి. వాటిని అన్నిటినీ పిన్ టు పిన్, పాయింట్ టు పాయింట్ మీకు చూపించి మీ అందరికీ ఒక అవగాహన కల్పించడానికి నేను ఈ వీడియోలు చేయబోతున్నాను. క్రైస్తవ్యంలో ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మొద్దో ఆలోచించండి. ఎర్రె గొర్రెల్లాగా, పిచ్చి గొర్రెల్లాగా, గొడ్డు మైండ్ లాగా, బెర్రె మైండ్ లాగా క్రైస్తవులు ఉండొద్దు. వీళ్ళిద్దరూ చాలా క్రైస్తవానికి డేంజర్ అని తెలియజేస్తూ నేను మీ ఆదర్శ రవి. అందరికీ నమస్కారం. ప్రైజ్ ది లార్డ్.